హాయ్ అండి. ఇవాళ నేను ఒకటి చూపిస్తున్నాను మీకు. శనగగుళ్ళు చూపిస్తున్నాను ఏంటనుకుంటున్నారా? శనగగుళ్ళు ఆడే దుకాణం దగ్గరికి అయితే మట్టుకి నేను వచ్చాను. ఇప్పుడు మనం ఆయిల్ ప్యాకెట్లు ఆయిల్ మనం వాడుతున్నాం కదా, దానివల్ల ఎక్కువ హార్ట్కే కదా ప్రభావం వస్తుంది. అందుకని శనగగుళ్ళు అవి మనం ఇలా కొనుక్కొని ఇలా ఆడించుకుంటే చాలా మంచిది. ముందుగా శనగగుళ్ళు తీసుకున్నాం, 25 కేజీలు శనగగుళ్ళు తీసుకున్నాం. అయితే అంతకుముందు మేము కొడి దగ్గరికి వచ్చాడు అతను కొబ్బరి ముక్కలు ఆడుతున్నాడు. ఆ ముక్కలు అయిపోయిన తర్వాత క్లీన్ చేస్తున్నాడు. ఇప్పుడు మిషన్ అంతాను క్లాత్ పెట్టి శుభ్రంగా తుడిసి అప్పుడు చేస్తున్నాడు. మేము శనక్కాయలు ఎలాగున్నా ఎండు శనగగుళ్ళు మాకు చూపించాలన్నాం. అందుకే బస్తా ఇప్పి ఓపెన్ చేసి చూపించారు. బాగానే ఉన్నాయి శనగగుళ్ళు అయితే. ఇప్పుడు అందులో మాకు 25 కేజీలు తూకం వేసి మాకు అప్పు చెప్పారు. 25 కేజీలు మనం శనగగుళ్ళు ఆడించుకున్నాం అనుకోండి, ఎంత ఆయిల్ వస్తుందో నేను మీకు చెప్తాను. క్లీన్ చేసేప్పుడు రెడీ చేసాడు ఇప్పుడు మిషను. అయితే ఇందులో 2 రకాల మిషన్లు ఉన్నాయంట. ఐరన్ మిషన్ ఒకటి, చెక్క మిషన్ ఒకటి ఉందంట. చెక్క మిషన్కి అయితే ఆయిల్ ఎక్కువ రాదంటున్నారు, దీనికైతే కొంచెం ఎక్కువ వస్తుంది అంటున్నారు. అంతకుముందు సారి ఆడిచ్చాము మేము, పర్వాలేదు బాగానే వచ్చింది. మేము బయట శనగగుళ్ళు కొన్ని ఆడిచ్చాము. ఇక తూకం వేస్తున్నారు. ఇప్పుడు ఆ శనగగుళ్ళు తీసి మాకు 25 కేజీలు కావాలన్నాము. 25 కేజీలు ఇప్పుడు డబ్బాలు వేసి తూకం వేస్తున్నాడు. 25 కేజీలు శనగగుళ్ళకి ఎంత ఆయిల్ వస్తుందో నేను మీకు చెప్తాను. ఇది అయిన తర్వాత మనకు తూకం చెప్తాడు మళ్ళీని. అయితే ఇంకోటండి, ఈయన ఏం చెప్తున్నాడంటే మాకు శనగగుళ్ళు ఆడినందుకు కేజీకి 20 రూపాయలు తీసుకుంటాడంట. అందులో వస్తున్న పొట్టును చూడండి, ఆ పొట్టు మట్టుకు మనకి ఇవ్వడంట మళ్ళీ. అదేంటి శనగగుళ్ళు ఆడడానికి కేజీకి 20 రూపాయలు తీసుకుంటున్నారు, మరి పొట్టు ఎందుకు ఎవరని అడిగితే, పొట్టు మేము ఎవరు అడిగినా కూడా మేము ఇవ్వము, ఇది మేము అమ్ముకుంటాము అంటున్నారు. కేజీ అంత అంటే 120 అంట. 120 రూపాయలు పెట్టి మనకు కావాలంటే కొనుక్కోవాలి. అలాగే కొనుక్కి వెళ్ళిపోతున్నారండి. చేపల చెరువుల వాళ్ళు కొనుక్కి వెళ్ళిపోతున్నారంట. ఇక్కడ అన్నీ కూడా ఇది మరి 20 రూపాయలకి మీకు ఎవరు ఆడతారమ్మా? కేజీకి 20కి మాకు పొట్టు మేము ఇవ్వం అసలు. మేమే కాదు, మీరు ఎక్కడన్నా కనుక్కోండి, ఎవరు కేజీకి ఎంత తీసుకుంటాం, పొట్టు కూడా మేమే తీసుకుంటాము. కావాలంటే మీకు కేజీ 120 రూపాయలు చేసి కావాలంటే మేము మీకు అమ్ముతామని అంటున్నాడు ఆయన. ఇంకేం చెప్పాలో మాకైతే అర్థం కాదు. మనం తీసుకెళ్ళిందే మనకే మళ్ళీ అమ్ముతారంట వాళ్ళు. అయినా సరే అన్ని చోట్ల కూడా కనుక్కున్నాం, ఇతనే కాదు అన్ని చోట్ల కనుక్కున్నాం మేము. 4-5 చోట్ల కనుక్కుంటే ఇదే మాట చెప్పారు. ఒకళ్ళు 25 రూపాయలు తీసుకుంటాను అంటున్నారు కేజీకి, ఒకళ్ళు 30 రూపాయలు అంటున్నారు, వీళ్ళే ఇంక 20 రూపాయలు అన్నారు. ఇంకా అన్ని 4-5 కొట్ల కంటే ఇంక ఈ కొట్టి నయమనిపించింది మాకు. పొట్టు ఏ కొట్టుకు వెళ్ళినా సరే పొట్టు ఇవ్వండి, పొట్టు మాకే వస్తుంది, పొట్టు మేమే తీసుకుంటున్నాం, కావాలంటే మీకు అమ్ముతామని అన్ని కొట్లలో ఇదే మాట చెప్పారు మాకు. ఇలాగ అడుగుతుంటే అయితే అన్ని కొట్లలో ఒకటే మాట. కాకపోతే అందరూ ఒకళ్ళు ఒక కేజీ 25, ఒకళ్ళు ఏమో కేజీ 30 అని అంటున్నారు. వీడి మట్టుకు 20 రూపాయలు అన్నారు. ఇంకెక్కడే తీసుకొచ్చి ఆడిస్తున్నాము. అది చూస్తున్నారు కదా, ఆడుతుంది, కొంచెం కొంచెం ఆయిల్ వస్తుంది. ఇప్పుడు ఇది 2 గంటలు అయితే పట్టిద్దండి. ఈ శనగగుళ్ళు 25 కేజీల శనగగుళ్ళు ఆయిల్ రావడానికి టైం 2 గంటలు పడుతుంది. ఇగో తీసాడు ఇప్పుడు. 2 గంటలు అయిపోయింది. శనగగుళ్ళది అయితే అయిపోయింది. ఇప్పుడు తీసేస్తున్నాడు. ఇప్పుడు ఈ డబ్బాల కోసం మేము డబ్బా తీసుకెళ్ళాం అక్కడికి. 15 కేజీల టిన్ ఒకటి తీసుకొని వెళ్ళాం, అందులో పోపించుకుంటున్నాం అండి. ఎందుకంటే ఇలా ఆడించుకుంటేనే మనకి ఎక్కువ పడుతుంది రేటు. కేజీ 450 శనగగుళ్ళు పడుతున్నాయి కేజీ. మనకి కేజీ 450కి మనం విడిగా బయట కొనుక్కుంటే మనకి ఇంకా తక్కువ రేటే పడుతుంది. తక్కువ రేటుకి ఆయన అలగిస్తున్నాడండి కల్తీ. ఆ కల్తీ వల్ల మనకి తక్కువ రేటుకి వచ్చేస్తున్నాయి. అవి కల్తీ ఆయిల్ మనం కొనుక్కొని కొద్దిగా ఎక్కువ వేసుకొని వండుకుంటే కంటే ఇలాగ మనం ఇలా కొని ఆడించుకొని కొంచెం కొంచెం జాగ్రత్తగా కూరల్లో వాడుకుంటే ఇంకా మంచిది కదా. మన హార్ట్ ప్రాబ్లం అయితే తొందరగా రావు, హెల్త్గా ఉంటాము, బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మనకు అది తక్కువకి వస్తుంది అనుకుంటున్నాము, దానివల్ల చాలా అనారోగ్యాలు బాగా విపరీతంగా హార్ట్ ప్రాబ్లం అని అయ్యని ఇయ్యని హాస్పిటల్లో పోస్తున్నారు కదా డబ్బులన్నీ. మనం
ఈ హాస్పిటల్ పోసే బదులు ఇలా మనం కొనుక్కొని చక్క మనం ఇలా ఆడించుకొని ఈ ఆయిల్ కొంచెం కొంచెం వాడుకుంటే ఇంకా మంచిది. ఇప్పుడు ఆయిల్ మనకి ఇప్పుడు నేను సీవిచ్చాను కదా, అందులో పోసాడు. అది 11 కేజీలన్నర వచ్చిందండి. 25 కేజీల శనగగుళ్ళకి 11 కేజీలన్నర ఆయిల్ వచ్చింది. అది పక్కన పెట్టాం. మళ్ళీ నువ్వుపప్పు అండి, నువ్వుపప్పు తీసుకున్నాం. నువ్వుపప్పు 20 కేజీలు తీసుకున్నాం. నువ్వుపప్పు 20 కేజీలకి అందులో 2 కేజీలు బెల్లం వేయాలంట. ఎందుకండి బెల్లం అంటే అడిగిన ఈ మడ్డి అంతా అడిగిన చేరుకుంటుందండి, బెల్లం వేయాలి, వేస్తే మడ్డి అంతా అడిగి వెళ్ళిపోద్ది అని అన్నారు. సరే 2 కేజీలు బెల్లం కొనేసి అక్కడే ఇచ్చాము మేము. ఇస్తే ఇప్పుడు ఆ ముక్కలు వేస్తున్నాడు. ఇప్పుడు అందులోను నువ్వుపప్పు కూడా వాళ్ళ దగ్గరే కొన్నాము. 2 కేజీలు బెల్లం ఇందులో వేస్తున్నాడు అన్నమాట. నువ్వుపప్పు కూడా బాగుంది, తెల్లగా బాగుంది. ముందు చూసే మనం తీసుకున్నాము. నువ్వుపప్పు అయితే కేజీ 230 రూపాయలు. 25 కేజీలు తీసుకున్నాం. ఆడినందుకు 20 రూపాయలు. కేజీ 250 పడుతుంది మనకి. అయితే శనగగుళ్ళు కంటే నువ్వుపప్పు కొంచెం ఆయిల్ ఎక్కువ వస్తుందండి మనకి. 20 కేజీలు శనగగుళ్ళు, 25 కేజీలు శనగగుళ్ళకి 11 కేజీలన్నర వచ్చింది అన్నాను కదా. 20 కేజీలు నువ్వుపప్పు. ఇది 20 కేజీల నువ్వుపప్పుకి మనకు ఆయిల్ ఎంత వస్తుందో ఇది కూడా నేను మీకు చెప్తాను. 2 కేజీలు బెల్లం అయితే తీసుకొని ఇచ్చాం వాళ్ళకి, వేస్తున్నారు. ఇదిగో నువ్వుపప్పు మనం చేయించారు, వీళ్ళ దగ్గరే కొన్నాము. మనం బయట కొని చేసే కంటే వీళ్ళే అమ్ముతున్నారు. నువ్వుపప్పు కావాలంటే నువ్వుపప్పు, శనగగుళ్ళు కావాలంటే శనగగుళ్ళు వీళ్ళే ఇస్తున్నారు. శనగగుళ్ళు కూడా 130 రూపాయలు చేసి ఇచ్చాడు మాకు కేజీ. ఇదేమో 230 రూపాయలు నువ్వుపప్పు. ఇది ఒక 20 కేజీలు శనగగుళ్ళు 25 కేజీలు తీసుకున్నాం. ఇలాగైతే మాకు దగ్గర దగ్గర 6 నెలలు వచ్చేస్తుంది. 5-6 నెలలు ఈజీగా వస్తుంది మాకు ఈ రెండు కలిపితే. నువ్వుపప్పు కొంచెం పిల్లలకి బలం కదా. నువ్వుపప్పు అయితే కేజీ 500 పడుతుంది ఇలా మనం ఆడించుకుంటే. 20 రూపాయలు వాటికి 230 రూపాయలు, 250 రూపాయలు ఇవ్వాలి. బెల్లం 2 కేజీలు. మళ్ళీ ఈ పొట్టు వీళ్ళు ఇవ్వరంట. ఇందులో ఈ నువ్వుపప్పు పొట్టు కూడా ఇవ్వమంటే ఇవ్వను అన్నారు. ఇవ్వండి, అది మేము అమ్ముకుంటాం, కావాలంటే 120 రూపాయలు చేసుకోవాలి, కావాలంటే కొనుక్కొని మీకు ఎంత కావాలంటే అంత మేము అమ్ముతూ ఉంటాం. అదేంటంటే తెల్లపిండి కొంచెం కూరలో వండుకోవడానికి మేమే కదా అన్నీ ఇచ్చాం, మేమే కదా ఆడించుకుంటున్నాం, మళ్ళీ మాకే అమ్ముతాను అంటున్నారు. ఏంటంటే ఎక్కడికన్నా వెళ్ళి కనుక్కోండి, కావాలంటే కొన్ని కేజీ ఇస్తాంలేండి పప్పు, అంతేగాని ఇది ఊరినైతే మట్టుకు ఇవ్వండి. సరే మీరు అడుగుతున్నారు కదా కేజీ ఇస్తాను. కేజీ కవర్లు వేసి ఇచ్చాడు మాకు, వండుకోండి అయితే అని. నేనే దాన్ని డబ్బులు అడగలేదు, ఇస్తానండిలే అన్నారు. కొబ్బరి పొట్టు, శనగగుళ్ళు పొట్టు, నువ్వుపప్పు అంటే వాళ్ళు బాగా దంచి జల్లిచ్చి ప్యాకింగ్ చేసి అమ్ముతున్నాను. కేజీ 120 రూపాయలు సీవిచ్చారు ఆ ప్యాకెట్లు. మాకు ఇదేంటంటే ఎంత గట్టిగా ఉంది, పొడిగా ఉంటుంది కదండి. ఈ గట్టిగా ఉన్నదే మీరు దంచుకొని ఇంటికాడ జల్లించుకోండి, కూర వండుకుంటే బాగుంటుంది. మేము అలాగ చేసి ప్యాకింగ్ చేసి అమ్ముతున్నాం మేము అని చెప్పారు. ఒకసారి మీరు కూడా ట్రై. ఈ పప్పు నూనె కూడా ఆడేసాడండి. 20 కేజీల పప్పు నూనెకి 11 కేజీలన్నర వచ్చింది. 25 కేజీల శనగగుళ్ళకి కూడా 11 కేజీలన్నర వచ్చింది. నువ్వుపప్పు ఎక్కువ వస్తుందంటండి, వాళ్ళే చెప్తున్నారు. నువ్వుపప్పు అయితే కొంచెం ఎక్కువ వస్తుందండి శనగగుళ్ళ కంటే. 2 ఒకలాగా వచ్చినాయి ఏంటంటే చెప్పారు. దీనివల్ల మనం ఆరోగ్యం మనం కాపాడుకున్నట్టే. ఈ హాస్పిటల్ పోసే డబ్బులు మనం ఇలా వాడుకున్నాం అనుకో, టేస్ట్గా ఉంటుంది. కూరలు కూడా వేసి చూడండి, ఎంత రుచిగానే ఉంటాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలాగా వీడియో తీసి మీకు చూపించి చెప్దామని తీశాను. మీ అందరికీ నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, గంట సింబల్ నొక్కండి. అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.